ఏంటిది పుష్ప ఏదో బుక్ అవుతుంది, ఏమో చదువుతుంది అనుకుంటారు కదా. ఏం లేదండి, మొన్న మా పాపకి ఇంజక్షన్లు అనేది వేయించినాము. అంటే 3 నెలల ఇంజక్షన్లు, 3 నెలలన్నర ఇంజక్షన్లు అనేది వేసాము. ఎన్ఎం అక్కడ సెంటర్కి వెళ్ళి అయితే వేయించాము. కానీ అక్కడ ఏం జరిగిందంటే మా పాపకి వేసిరు కానీ ఏఎన్ఎం మేడము ఆశా వర్కర్ను వచ్చిన ఇంజక్షన్లు వేసుకునే ఒక పేషెంట్ ఉంటారు కదా ఇట్లా, ఆమెనైతే మేడం తిట్టింది. ఎందుకంటే మీరు ఎన్ని రోజుల నుంచి ఏం చేసారు, పిల్లలకి ఇంజక్షన్లు వేయించారని మీకు తెలియదా అని అన్నది. ఇన్ని రోజుల నుంచి ఏం చేసారు అమ్మ, 2 months వేసే ఇంజక్షన్ 3 monthsకి ఎత్తురు అని మేడం తిట్టింది. ఎందుకంటే ఆశా వర్కర్ను కూడా తిట్టింది. ఆశా వర్కర్ను అడిగింది మేడం, నేను ఆశా వర్కర్ మేడం నేను ఫోన్ చేసి చెప్పిన కానీ మేడం వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వాళ్ళ ఫోన్కి బ్యాలెన్స్ లేవనుకోండి మేడం, ఇన్కమింగ్ కాల్స్ పోతలేమని వచ్చింది. వాళ్ళు ఇచ్చిన నెంబర్కి నేను చేసిన మేడం, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ నెంబర్ కలవలేదు. నేను పక్క వాళ్ళకి కూడా చెప్పిన మేడం, వాళ్ళు ఇక్కడ లేరట అని చెప్పింది. మనం ముందే పిల్లలకి సంబంధించిన కానీ ఏమైనా ఆధార్ కానీ ముఖ్యమైన డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం వాడే నెంబరే ఇవ్వాలి. అంటే మనం బ్యాలెన్స్ వేసుకునే నెంబర్ కానీ ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి, లేదంటే మనం ఇచ్చిన నెంబర్కు. అందుకని మా ఆయన నెంబర్ ఇచ్చిన. ఆయన ఫోన్లో ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటే ఆయన ఫోన్ ఎప్పుడు దగ్గర ఉంటుంది, ఓటీపీ కూడా చెప్తాడు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేకున్నా కూడా అట్లా ఉంటుందని నేను అందుకే ఆయన నెంబర్ ఇచ్చిన. ఆయన ఫోన్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మెసేజ్ వస్తుంది. మాకు ముందే వచ్చింది, మేము ఇచ్చినాం. కానీ ఆ రోజు ఆ మేడం వాళ్ళని తిట్టింది అన్నట్టు. అట్లా జరగకుండా ఉండాలంటే మనకు ముందే డోసులు ఎప్పుడెప్పుడు వేయాలి, ఎప్పుడెప్పుడు వేయించాలనేది బుక్లో రాస్తారు అన్నట్టు. ఈ బుక్ అయితే మాతా శిశు సంరక్షణ కార్డు అన్నట్టు. ఇది మనకు ప్రెగ్నెన్సీ అయినప్పుడు మనకి ఈ బుక్ ఇస్తారు అన్నట్టు. ఈ బుక్ ఇచ్చినప్పుడే మనకి ఇలా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఈ బుక్ మీద మనకు అన్నీ ఉంటాయి, నో రిస్క్ హై రిస్క్ అని ఇలా మనకు టిక్ ఎత్తారు అన్నట్టు, ఎట్లా ఏంటిది అనేది. ఇదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను డెలివరీ అయినా కాబట్టి మాకు ఇక్కడ ఏఎన్ఎం వాళ్ళే ఇచ్చారు అన్నట్టు ఈ బుక్ మాకు. ఇంట్లో అన్నీ ఉంటాయి, గర్భిణీశ్రీ మరియు ఆసుపత్రి వివరాలు అని ఉంటాయి. ఇలా సామల పుష్పలత ఎండపల్లి అని ఇలా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఏ బ్రెడ్ ఏంటిది అనేది. మనం డెలివరీ అయిన తర్వాత బాబు పాపను పుట్టినప్పుడు మనకు వాళ్ళు పుట్టినరోజు 24 గంటలలోపు ఇంజక్షన్లు వేస్తారు కదా. అంటే చేతికి ఇక్కడ ఒక టీకా వేస్తారు, మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, పిల్లలకు కూడా వేస్తారు. ఇక పుట్టినప్పుడు ఆసుపత్రిలో ప్రసవం జరిగింది 24 గంటలలోపు టీకా వేయాలి. మా పాప 2024 12వ నెల 21వ డేట్ నాడు పుట్టింది కాబట్టి ఆ రోజు ఆమెకు ఫస్ట్ డోస్ అనేది వేసారు. మళ్ళీ 6 వారాల తర్వాత వేస్తారు, అంటే నెలన్నర రోజులు అన్నట్టు, అంటే 45 రోజుల తర్వాత. అప్పుడు ఆమెకు 2వ నెలలో 5వ డేట్ రోజు వేసిరు. ముందు డేట్ అనేది అప్పుడే మనకు ఎవరైతే ఆశా వర్కర్లు ఉంటారో మన వాళ్ళకి బుక్ ఇస్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ రాసిస్తారు. మనకు అప్పుడు ఫోన్ చేసి చెప్తారు. ఆమెకు అప్పుడు వేసిరు. అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ఇంజక్షన్ వేయించడానికి మాకు ఆ రోజుకు ఆమెకు 45 రోజులు నిండినప్పుడు గుంజపడ విలేజ్లో వేసే సెంటర్లో డోసులు లేకుంటే మేము వేరే విలేజ్కి వేయించినాం అన్నమాట. మళ్ళీ ఆమెకు సెకండ్ డోస్ వేసినప్పుడు మళ్ళీ 2వ డోస్ వేసేది 10 వారాలు, అంటే 2 నెలల తర్వాత. అప్పుడు కూడా ఫస్ట్ డోస్ వేసినప్పుడు ఇక్కడ రాసిరు ఏ డేట్కి వేయించాలనేది, 3వ నెల 5వ డేట్కు 2025 అనేది. అప్పుడు మేము ఇక్కడనే ఉన్నాం, ఇక్కడ సెంటర్లోనే వేయించినాం. మాకు మేడం ఫోన్ చేసి చెప్పింది, మాకు ఫోన్ కూడా మెసేజ్ వచ్చింది కాబట్టి మేము పోయి వేయించినాం. మళ్ళీ 3rd డోస్ అనేది కూడా 4వ నెలలో 9వ డేట్, అంటే మొన్న ఏప్రిల్ 9వ డేట్ రోజు వేయించినాం. అప్పుడు మాకు కూడా ఫోన్ మెసేజ్ వచ్చింది, ఓటీపీ వచ్చింది, మేము వేయించినాం. మళ్ళీ నెక్స్ట్ సారి ఎప్పుడు అంటే 9వ నెల 24 నాడు ఆమెకు మళ్ళీ 4వ డోస్ అనేది వేయించాలి. అప్పుడు ఆమెకు 9 నెలల నుంచి 12 నెలలు నడుస్తుండే, అప్పుడు వేయించాలన్నట్టు. ఈ మిగతా ఈ డోసులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 16 నెలల నుంచి 24 నెలల్లో వేసే డోసులు మళ్ళీ ఇక్కడ రాస్తారు మనకు. తర్వాత 5 నుంచి 6 సంవత్సరాలు, తర్వాత 10 నుంచి 10 సంవత్సరాలు, తర్వాత 16 సంవత్సరాలు, ఇలా పిల్లలకు వేసే డోసులు అనేవి ఉంటాయి అన్నట్టు. ఒకవేళ తప్పిపోయారు అనుకోరి, డోసు వేయలేదనుకో, ఇక్కడ తప్పిన టీకా యొక్క పేరు మరియు డోసు, తప్పిన తేదీ, తప్పడానికి కారణం ఏంటిది, తప్పిన డోసు, తదుపరి వేసే సెషను, మహిళ ఆరోగ్య కార్యకర్తలు ఎందుకు సంతకం, ఇవన్నీ ఇట్లా మనం రాసి ఇవ్వాలన్నట్టు. ఇక్కడ మనకు ఖచ్చితంగా ఇస్తారు అన్నట్టు. ఇలా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇలా ఇచ్చిన టీకా ఏమిటి, ఏ వ్యాధి రాకుండా అరికడుతుంది, టీకాలు వేసాక జ్వరం, దద్దులు, గడ్డ కట్టడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అలా ఉన్నప్పుడు ఆశ లేదా ఏఎన్ఎంను సంప్రదించాలి. ఏఎన్ఎం చెప్పిన ప్రకారం అన్ని టీకాలు సమయానికి వేయించుకోవాలి. ఈ టీకా కార్డును జాగ్రత్తగా భద్రపరిచి తదుపరి సందర్శనలో తప్పక తీసుకొని వెళ్ళాలి. ఏ ప్రాంతాన్ని సందర్శించినప్పటికీ ఈ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్ళాలి. అంటే ఒకవేళ మనం వేరే ఊరి కాడ ఉన్నామనుకోరి, మనం ఖచ్చితంగా పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ కానీ ఈ మాతా శిశు బుక్ కార్డు కానీ మనం ఎక్కడికి పోయినా వెంట తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే డోసులు వేసి ఎటు ఉన్నాయి అనుకో ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఇక్కడనే వేయించుకోవాలి కదా, వేరే కాడ ఉన్నా కూడా వేయించుకోవాలంటే ఈ బుక్ అనేది మనతో ఉంటేనే వాళ్ళు ఈ బుక్ని చూసే ఇవన్నీ డీటెయిల్స్ చూసే మనకు ఇంజక్షన్లు డోసులు అనేటివి వేస్తారు పిల్లలకు. అందుకే ఖచ్చితంగా ఈ బుక్ తీసుకొని పోతే వాళ్ళు బుక్లో రాస్తారు, చేస్తారు. మనకు మొబైల్ నెంబర్కి
ఎవరైతే మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంటుందో అది చెప్తే వాళ్ళకి ఓటీపీ వస్తే అప్పుడు మన ఓటీపీ వాళ్ళు ఆన్లైన్లో వేసుకొని అప్పుడు మనకి ఇంజక్షన్లు అనేవి వేస్తారు అన్నట్టు. ఇక్కడ ఉంటుంది మనకు BCG వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవడం వలన నివారించు వ్యాధులు, అంటే ఏ డోసులు అయితే ఎలాంటి అనారోగ్యం కాకుండా ఉంటాయి అనేటి ఇలా మొత్తం వివరాలు అనేది అయితే ఇచ్చిరన్నమాట. ఈ బుక్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, లేకపోతే ఒకరి దగ్గర నన్ను ఉంటే ఒకసారి మీరు తీసుకొని అయితే చూడుర్రి. నాకు తెలిసినంత వరకు ఈ బుక్ అనేది ఖచ్చితంగా మనం పిల్లలకి ఇంజక్షన్లు అయ్యే 5 సంవత్సరాలు ఇంజక్షన్లు వేసే వరకు మనం ఈ బుక్ జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం డెలివరీ అయినప్పుడు ప్రసవం వివరాలు అని ఉంది చూడండి. MCH జగిత్యాల గౌటు 12/21/2024. ఇగో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి అన్నట్టు. మేడం ఎవరు చేసిరు, ఎవరు పుట్టిరు అనేటి ఇంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఎన్ని కిలోలు పుట్టిరు ఏంటిది అనేది, ఏ డేట్ రోజు పుట్టిరు అనే ఇంట్లో అన్ని వివరాలు అనేది రాస్తారు. మన ఈ బుక్ని ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంజక్షన్లు మాత్రం మిస్ కాకుండా అందరు తప్పకుండా వేయించుర్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.